వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నాం. దేశమే కాదు ప్రపంచం చూపు ఇప్పుడు అమరావతి వైపు ఉంది. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అమరావతిని ఒక ఏఐ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఆయన చూడటం, ప్రపంచం దృష్టి ఇప్పుడు అమరావతి వైపు ఉండటం, మరోపక్క అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఈరోజు అమరావతి కాదు, అమరావతి చుట్టుపక్కల గత 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో అత్యంత పట్టున్న వ్యక్తి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అమరావతి డెవలప్మెంట్స్ ఏంటి, చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఇండియా విజిట్ చేస్తూ ఉంటారు, చాలామంది అమరావతిలో ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏపీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. నేను చూశాను, అంటే మీ బిజీ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యక్షంగా నాకు ఒక హాఫ్ అన్ అవర్లో నేను చూశాను. సో ఈ టైంలో కూడా మాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. సో శ్రీనివాసరాజు గారు, ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఏపీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఒక్కలతో మొదలయ్యి కొన్ని వేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ముందుగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మీరు ఏం చెప్తారు సార్? ముందుగా మా ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా రియల్ భూమి ప్రేక్షకులకు, అలాగే మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, ముందుగా అందరికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్ పాలిట దేవుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము 2007లో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకు రావడం జరిగిందండి. భీమవరంలో 14 ప్రాజెక్టులు కంప్లీట్ అవటం, తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక స్టేట్ బైఫర్కేషన్ టైంలో మనం ఇక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు వచ్చినప్పటికీ మా దగ్గర అంటే దగ్గర 14 ప్రాజెక్టులు ఇవాళ రన్నింగ్లో ఉంటాం. అందులో ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన కమర్షియల్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ కానీ, విల్లాసు, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్తో సహా అన్ని చోట్ల, అంటే సౌత్ వెస్ట్ ఉన్న అమరావతిలో తప్ప అమరావతి చుట్టుపక్కల అన్ని సైడ్లు, అంటే ఆగ్నేయంలో ఉన్న మంగళగిరి ఏరియా కానీ, ఈశాన్యంలో ఉన్న రామర్పాడు మా దగ్గర నుంచి గన్నవరం ఏరియా కానీ, అలాగే వెస్ట్ సైడ్లో ఉన్న గుంటుపల్లి, వాయువులో ఉన్న గుంటుపల్లిలో కానీ, గుంటుపల్లి ఏరియాలో కానీ కన్స్ట్రక్షన్ కొన్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే లేఅవుట్లు కూడా కొన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నామండి. వీటిలన్నిటికీ ఒకే ఒక ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారండి. ఆయన రాక కోసం మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ చేసేసి 1 year ముందే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన వస్తే మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ మారిపోతుందనే ఉద్దేశంతో మేము చాలా ప్రాజెక్టులు దగ్గర మినిమం లెక్క అయితే దగ్గర 500 కోట్లు ఉన్న ప్రాజెక్టులు మేము స్టార్ట్ చేసి రెడీగా అట్టి పెట్టుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ మారగానే, బాబు గారు మారగానే మేము ఇక్కడి నుంచి కాలినడకని తిరుపతి వస్తామని మొక్కున్న వెంకటేశ్వర స్వామికి సరిగ్గా అక్కడికే వస్తున్నాను సార్. సరిగ్గా అదే రోజు పరిచయం నాకు సార్. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి మేము కవరేజ్కి వచ్చాము సార్. అంత వర్షంలో కూడా మీరు చాలా ఉత్సాహంగా మీరు తిరుమల పర్యటన చేస్తున్నారు కాలినడకన సార్. ఆ రోజు పరిచయం. సో ఆ రోజు పరిచయం, ఈరోజు మాకు ఈ అదృష్టం కూడా ఇంటర్వ్యూ చేయటం మిమ్మల్ని. ఏంటి సార్ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీకున్న బిజీ లైఫ్లో ఓ పక్క మీరు కంపెనీ మీద దృష్టి పెట్టాలి, మరొక ఫ్యామిలీ కేటాయించాలి, మీ కొత్త ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మీరు పంచుకుంటూ ఉండాలి. ఎవరు సార్ దీనికి ఇన్స్పైర్? ఎవరు మీకు అంత టైంని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? యాక్చువల్గా ఇది అంటే ఫస్ట్ మేము ఒక కోరుకున్నామండి. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటాం. తర్వాత ఏమో తెలుగుదేశం తరఫున మన ఏదైతే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం. అలాగే ఈ కూటమిలో ఉన్న గవర్నమెంట్ తోటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏర్పాటు కావాలని కోరుకున్నాం. వాటిలన్నిటికీ ఏది కోరుకుంటే అది భగవంతుడు తీర్చేయడం జరిగిందండి. అంటే ఏది అనుకుంటే అది నా ఒక్కడికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోరికలు కూడా అదే ఉంటాయి. బహుశా ఆ కోరిక తీర్చేసాక, భగవంతుడు మనం అనుకున్న కోరికలను తీర్చేసాక ఎక్కువ టైం లేట్ చేయకూడదని మేము అట్లీస్ట్ 1 month లోపలనే, గవర్నమెంట్ ఫామ్ చేసిన 1 month లోపలనే ఇక్కడి నుంచి కాలినడకన, అంటే బాధపడుతూ నడవలేదు, మేము నడిచే నడకంత ఆనందంగా. అంటే గమనించాను, అంత వర్షంలో కూడా మీరు ఆపలేదు అంటే యాక్చువల్గా 17 రోజులు టార్గెట్ పెట్టుకున్నది మేము అది 15 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీగా. అంటే
మనకి స్వాతంత్రం వచ్చిందా అనే భావన మాకంతా కలిగిందనమాట అండి. యాక్చువల్గా ఏంటంటే అన్ని ప్రాజెక్టులు చేతిలో ఉండటం ఒకటైతే, అంటే రాష్ట్రానికి ఒక దిక్సూచి ఉన్న నాయకుడు రావటం ఎంతవరకు అనేదే ఇందులో మెయిన్ ప్రాధాన్యత. దానివల్ల మేము చాలా వేగంగా, అంటే అనుకున్న దానికన్నా, అంటే రోజు 35 కిలోమీటర్స్ అన్నది 40 కిలోమీటర్స్ దాటి కూడా నడవడం జరిగింది. తొందరగా 17 రోజులు అనుకున్నది 13 రోజుల్లోనే మేము అది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ స్టేట్కి సంబంధించి కూడా మీరు చాలా ప్రాజెక్టులు చూసే ఉంటారు. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, అంటే కొన్ని వైజాగ్ వెళ్ళటం అవ్వచ్చు, కొన్ని తొందరలో మన గన్నవరం సైడ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ భూము 7-8 నెలల్లో ఎంత స్పీడ్గా నడుస్తుందన్నది మీరు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మీకు సైట్ కాస్ట్ వచ్చినప్పటికీ చాలా వేగంగా పెరుగుతూ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఫ్లాట్లు తీసుకుంటానికి యూఎస్ నుంచి అవ్వచ్చు, లేకపోతే అదర్ అవుట్ ఆఫ్ ఇండియన్స్ నుంచి ఎవరైతే ఉందో బయట అందరూ కూడా ఫోన్లు చేయటం, ఫ్లాట్లు తీసుకోవటం, లేకపోతే విల్లాలు తీసుకుంటాం, అవన్నీ కూడా జరుగుతూ ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్గా, అవునండి, అవును. కానీ అప్ అండ్ డౌన్స్ తట్టుకున్న వాళ్ళే బిజినెస్ సక్సెస్ అవ్వగలరు. సో అప్ ఉంది, డౌన్ ఉంది. ఒక టైం లాస్ట్ 5 years చాలా కష్టాలు అనేది చూశారు. ఇప్పుడు చాలా వేగంగా మీరు అడుగులు వేస్తున్నారు. మీరే కాదు, మీతో పాటు రాష్ట్రం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. ఆ టైంని ఎలా సార్ మీరు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు మేము 9 మెంబర్స్ అండి. 9 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎస్ఎల్వి సంబంధించిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నాకు 2 అమ్మాయిలు, అమ్మాయిలతో పాటు 2 అల్లుళ్ళు కూడా ఉండటం, మ్యారేజ్ అయిపోవటం. వాళ్ళు 4. పెద్ద అమ్మాయి పేరు లక్ష్మీరావళి, చిన్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న. అలాగే పెద్దల్లుడి పేరు అప్పల నరసింహరాజు, చిన్నల్లుడి పేరేమో చైతన్య వర్మ. వీరితో పాటు మా బావమరిది రంగరాజు, తర్వాత ఏమో మా పార్ట్నర్స్ రామలింగరాజు, అలాగే నరేష్ నాగరాజు. ఈ అందరి సమక్షంలో ఏంటంటే మేము యాక్చువల్గా ఏంటంటే చాలా స్పీడ్గా ఒక్కో ప్రాజెక్టు ఒక్కొక్కళ్ళ ఆధీనంలో ఉంటాం. ఆ ప్రాజెక్టులన్నీ నేను కోఆర్డినేట్ చేసుకుంటూ, సేల్స్ని కానీ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జరుగుతుంది. అలాగే కస్టమర్కి సంబంధించి మేము ఇప్పటివరకు చాలా మంచి సిస్టమ్స్ అన్ని డెవలప్ చేయడం జరిగిందండి. చాలా ఆటో సిస్టమ్స్ కానీ, ఏదైతే ఉందో మీకు ఆర్ఓ ప్లాంట్ కానీ, ప్రతి చుక్క ఆర్ఓ వాటర్తో నడుస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో 249 విల్లాసు, యాక్చువల్గా 24.5 ఎకరాలండి ఇది. అలాగే దీంతోపాటు మేము కొన్ని కమర్షియల్ కూడా స్టార్ట్ చేసాం. ప్రభుత్వం మారింది, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఒక విజన్ ఉన్న నాయకుడి చేతిలో ఒక రాజధానికి ఉంటే అది డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికన్నా ముందు మనం చూసాం, హైదరాబాద్లో హైటెక్ సిటీ చూసాం, ఏ విధంగా ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు నిజంగా ఇండియాలో ఉన్న ఫీలింగ్తో అయితే వాళ్ళు ఇది ఇండియానైనా అనుకుంటున్నారు చాలామంది. అలా ఈరోజు అమరావతిని ఒక ఏఐ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చూడడం కూడా జరిగింది. దాంతోపాటు చాలా వేగంగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. రీసెంట్గా తీసుకున్నామంటే 3,000 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించడం. సో పనులు కూడా వచ్చే నెల నుంచి కూడా వాళ్ళు వర్క్స్ కూడా డివైడ్ చేస్తారని చూడడం కూడా జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం అమరావతి వైపే ఉంది. సో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, అసలు అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, గతంతో పోల్చుకుంటే అమరావతిలో ఏం మార్పులు కనపడ్డాయి ఈ 6 నెలల్లో, ప్రభుత్వం ఎంత సీరియస్గా అమరావతి మీద దృష్టి పెట్టిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ముందుగా అమరావతిలో డెవలప్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారంటే? నేను అమరావతి డెవలప్మెంట్ గురించి పూర్తిగా చెప్పాలి అంటే, మీరు అంటే ప్రపంచం ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన సృష్టి ఏదైతే ఉంటుందంటే అది, అంటే టెక్నికల్గా మీరు ఒకసారి ఆలోచిస్తే కూడా అది ఖచ్చితంగా అవునని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సిటీని అంత బాగా డెవలప్ చేసిన ఆయన, ఏమీ డెవలప్ కాని సిటీ, అన్ని డెవలప్మెంట్స్ ఇప్పుడు మనం అనుకోవచ్చు. అంటే మేము ఈ విల్లాస్ తయారు చేయడానికి ఇక్కడికి ఇంత ముందు వస్తే ఇది ఖాళీ నేల, ఇందులో ఏది కావాలితే అది మనం డెవలప్ చేయొచ్చు. కానీ ఒక డెవలప్ అయిన సిటీ మధ్యలో డెవలప్ చేయడం చాలా కష్టం చివరికాని. ఇప్పుడు అమరావతికి వచ్చినప్పటికి 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ, అఫ్ కోర్స్ అంతకుముందు ఏదైతే రోడ్స్ కానీ లేకపోతే మిగిలిన ల్యాండ్ కానీ దగ్గర 55 acres అబౌవ్ ఉంటుందండి ల్యాండ్.